హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. చూడండి, మనకి హైపర్బోలా కొద్దిలోకి 4 మార్క్స్ ఎలా ఉంటాయి చూడండి. ఫైండ్ ద సెంటర్, ఎసెంట్రిసిటీ, ఫోకై, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఆఫ్ ది హైపర్బోలా x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4. సరే, ఫస్ట్ చూద్దాం ఎలా చేస్తున్నాను. గివెన్ హైపర్బోలా ఏంటంటే ఫార్ములా x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఈక్వల్ టు 4. మనం ఇప్పుడు 4 తో డివైడ్ చేద్దామండి. ఎందుకంటే x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. సో ఈ చివరి 1 ఉండాలంటే 4 క్యాన్సిల్ అవ్వాలంటే 4 తో డివైడ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే x స్క్వేర్ బై 4 మైనస్ 4y స్క్వేర్ బై 4 ఇస్ ఈక్వల్ టు 1. 4 cancel 1. So x square by 4 minus y square by 1 is equal to 1. This is in the form of x square by a square minus y square by b square equal to 1. Compare చేసుకోండి. a square is equal to 4. b square is equal to 1. దీని నుంచి a is equal to 2, b is equal to 1. సరే, ఫస్ట్ మనకి సెంటర్ c ఈక్వల్ టు 0, 0. ఎందుకంటే ఇక్కడ 0 0, అదే h కి వాల్యూస్ నెంబర్స్ ఏమైనా ఉంటాయి. సో 0, 0. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ is equal to root over a square plus b square by a square. అంతకు ముందు వీడియోలో ఫార్ములాస్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అది చూస్తే మీకు అర్థమవుతాయి. దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఓవర్ a స్క్వేర్ వాల్యూ 4 ప్లస్ b స్క్వేర్ వాల్యూ 1 బై a స్క్వేర్ అంటే 4. సో రూట్ 5 బై 4 సెపరేట్ చేస్తే root 5 by root 4 value 2. సో మనకి ఎసెంట్రిసిటీ root 5 by 2 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఫోకై s is equal to, ఇది x యాక్సిస్ మీద ఉన్న హైపర్బోలా కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ae, 0. సో ప్లస్ ఆర్ మైనస్ a వాల్యూ 2, ఈ వాల్యూ రూట్ 5 బై 2, 0. రూట్ 2 క్యాన్సిల్. సో ఫోకై ఏమొచ్చిందంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5, 0. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ LLR ఇజ్ ఈక్వల్ టు 2b స్క్వేర్ బై a ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ b స్క్వేర్ వాల్యూ 1 by a value 2. So 2 cancel 1. Last question, equation of directrix. Equation of directrix. X is equal to plus or minus a by e. So x is equal to plus or minus a value 2 by e value root 5 by 2. That is equal to plus or minus 4 by root 5. Cross multiply say root 5x equal to plus or minus 4. Root 5x plus or minus 4. It will say minus or plus equal to 0. ఇదే మనకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద సెంటర్, ఎసెంట్రిసిటీ, ఫోకై, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ and equation of directrix of the hyperbola 16y square minus 9x square equal to 144. Given hyperbola (16y square minus 9x square equal to 144).
సరే మనం 144 తో డివైడ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే 16y² by 144 మైనస్ 9x² by 144 is equal to 1. 16 table 9 times, 9 table 16 times. So final గా y² by 9 minus x² by 16 is equal to 1. This is in the form of y² by b² minus x² by a² equal to 1. అంటే y కి పాజిటివ్ ఉంది. అంటే దాని అర్థం ఏంటండి? కాంజుగేట్ హైపర్బోలా. a² equal to 16, b² is equal to 9. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ సెంటర్ ఎంతండి? 0, 0. దీని నుంచి a is equal to 4, b is equal to 3. ఫస్ట్ బిట్ సెంటర్ 0, 0. ఫార్ములా చూస్తే ఇంత ముందు వీడియోలో మీకు అర్థమవుతాయండి. ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు, ఇది y యాక్సిస్ మీద ఉంటుంది. సో కాంజుగేట్ హైపర్బోలా కాబట్టి రూట్ ఓవర్ b² ప్లస్ a² బై b², అంటే రూట్ ఓవర్ 3 ప్లస్ 4 బై 9 ప్లస్ 16 బై 9 ప్లస్ 16 బై b² వాల్యూ 9, that is equal to root of 25 by 9, that is equal to root 25 అంటే 5, root 9 అంటే 3. సో మనకి ఎసెంట్రిసిటీ ఎంత వచ్చిందంటే E is equal to 5 by 3. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఫోకై 0, ప్లస్ ఆర్ మైనస్ బి. ఎందుకంటే ఇది కాంజుగేట్ హైపర్బోలా అంటే y యాక్సిస్ మీద ఉంటుంది కాబట్టి x కోఆర్డినేట్ 0, ప్లస్ ఆర్ మైనస్ బి. సో 0, ప్లస్ ఆర్ మైనస్ b వాల్యూ 3, e వాల్యూ 5 by 3, 3 cancel. సో 0, ప్లస్ ఆర్ మైనస్ 5. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ LLR, ఫార్ములా 2a² by b. కాంజుగేట్ హైపర్బోలాకి 2a² by b, జనరల్ హైపర్బోలాకి 2b² by a. సో దీనికి ఇప్పుడు కాంజుగేట్ కాబట్టి 2a² by b. 2 into a² వాల్యూ 16 by b వాల్యూ 3, 2a² by b. So 32 by 3. Next, equation of directrix. Equation of directrix. ఇది కాంజుగేట్ హైపర్బోలా కాబట్టి y is equal to plus or minus b by e. Y is equal to plus or minus b value 3 by e value 5 by 3. Reciprocal 3 3s are 9, plus or minus 9 by 5. Cross multiply చేయండి. 5y is equal to plus or minus 9. సో సేమ్ ఇంతకు ముందులాగే మనం ఫార్ములాలు నేర్చుకోవడం ద్వారా చాలా ఈజీగా చేయగలిగిన సమ్స్ అన్ని రెండు కూడా నెక్స్ట్ సమ్ చూద్దాం. ఫైండ్ ద సెంటర్, ఎసెంట్రిసిటీ, ఫోకై, లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ and equation of directrix of the hyperbola 4x² minus 9y² minus 8x minus 32 equal to 0. ఇచ్చిన ఈక్వేషన్ 4x² minus 9y² minus 8x minus 32 equal to 0. x అన్ని ఒక బ్రాకెట్ లో, y అన్ని ఒక బ్రాకెట్ లో, కాన్స్టెంట్స్ అన్ని చివర్లోనే పెడదాం. సో దట్ ఇంప్లైస్ 4x² minus 8x minus 9y² is equal to constant 32. minus 32 వెళ్తే ప్లస్ 32 అవుతుందండి. సో ఈ రెండు టర్మ్స్ లోనూ కూడా 4 కామన్ తీస్తున్నాను. 4 కామన్ తీస్తే
x square minus 2x minus 9y square equal to 32. దీనికి ఒక టర్మ్ ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 4 ఆఫ్ x స్క్వేర్ మైనస్ 2x. ఏ టర్మ్ ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలంటే x కోఎఫిషియంట్ ఎంత ఉంటే దాంట్లో ఆఫ్ చేయండి. 2 లో ఆఫ్ ఎంతండి 1. సో స్క్వేర్ చేయాలి. సో 1 స్క్వేర్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. దాని ద్వారా ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ గానీ a ప్లస్ b హోల్ స్క్వేర్ లో గానీ మారుతుంది. ఏం చేయాలంటే x కోఎఫిషియంట్ 2. 2 లో ఆఫ్ ఎంతండి బై 2 చేస్తే 1 స్క్వేర్ చేస్తే 1 స్క్వేర్. సో 1 స్క్వేర్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. 9y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 32. ఈ 3 a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్ 4 ఆఫ్ x మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 మైనస్ 9y స్క్వేర్ ఈక్వల్ టు 32. సో ఫైనల్ గా ఇంప్లైస్ 4 తో దీన్ని మల్టిప్లై చేస్తే 4 ఆఫ్ x మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 మైనస్ 9y స్క్వేర్ ఈక్వల్ టు 32. మైనస్ 4 వెళ్తే ప్లస్ 4 అవుతుంది. 32 ప్లస్ 4 36. 4 ఆఫ్ x మైనస్ 1 హోల్ స్క్వేర్ 9y స్క్వేర్ ఈక్వల్ టు 36. సో మనం 36 తో మొత్తం ఈక్వేషన్ ని డివైడ్ చేద్దామండి. 4 ఆఫ్ x మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 36 9y స్క్వేర్ బై 36. 36 బై 36 అంటే 1. సో ఇది ఇందులో 9 టైమ్స్, ఇది ఇందులో 4 టైమ్స్. సో x మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 9 y స్క్వేర్ అంటే y మైనస్ 0 అని రాస్తున్నాను. హోల్ స్క్వేర్ బై 4 is equal to 1. This is in the form of x minus h whole square by a square minus y minus k whole square by b square is equal to 1. సో మనం కంపేర్ చేస్తే a square is equal to 9, b square is equal to 4. That implies a is equal to 3, b is equal to 2. నెక్స్ట్ h ప్లస్ లో 1 k ప్లస్ లో 0. చూడండి మైనస్ h ఈక్వల్ టు మైనస్ 1, h is equal to 1, k is equal to 0. ఇప్పుడు ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సెంటర్ c is equal to h కామా k. ఈ హైపర్బోలాకి సెంటర్ h కామా k. కాబట్టి ఎంతండి 1 కామా 0. సెకండ్ పాయింట్ ఎసెంట్రిసిటీ. సో ఈ హైపర్బోలాకి ఎసెంట్రిసిటీ, సో x కి పాజిటివ్ ఉంది కాబట్టి రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై a స్క్వేర్ అంటే x యాక్సిస్ మీద ఉంటుందండి. సో రూట్ ఓవర్ a స్క్వేర్ అంటే 9 ప్లస్ b స్క్వేర్ అంటే 4 బై 9 రూట్ ఓవర్ 13 బై 9 అంటే రూట్ 13 బై 3. నెక్స్ట్ ఫోకై s is equal to h plus or minus ae comma k. So h value 1 plus or minus a value 3, e value root 13 by 3 comma k value 0. 3 cancel. 1 plus or minus root 13 comma 0. Next, length of latus rectum LLR 2b square by a. అంతే కదండి, x యాక్సిస్ మీద ఉన్నప్పుడు 2b square by a. సో 2 into b square అంటే 4 by a value 3, that is equal to 8 by 3. Last, the equation of directrix. X is equal to h plus or minus a by e. So x equal to
హెచ్ వాల్యూ మనకి 1 ప్లస్ ఆర్ మైనస్ ఏ వాల్యూ 3 బై ఎసెంట్రిసిటీ ఈ వాల్యూ √13/3 రెసిప్రోకల్ తీసుకుంటే 3 3s are 9 x is equal to 1 plus or minus 9 by √13 LCM √13 plus or minus 9 cross multiply చేస్తే √13x equal to √13 plus or minus 9. సో దీంతో ఈ సమ్ కూడా కంప్లీట్ అయింది. గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.